మంచిది. దేవుణ్ణి మనం ముందు వరుసలో ఉంచితే దేవుడు ఎప్పటికీ మనల్ని చివరి వరుసలో ఉంచడు. కాబట్టి దేవునికి మనం ప్రాముఖ్యతనిస్తే ఏం జరిగిద్దంటారు? దేవుడు కూడా మనకి ప్రాముఖ్యతనిస్తాడు, గొప్ప చేస్తాడు, మొదటి స్థానంలో ఉంచుతాడు, తలగానే చేస్తాడు. ఆ విషయాన్ని ఈరోజు వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం నిన్న చదివాం, రేపు చెప్తానని చెప్పాను, ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మనకు కావాల్సిన అన్నీ దేవునికి తెలుసు. అయితే అవన్నీ జరగాలంటే మనం మొదటిగా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకాలి. అప్పుడు ఏవన్నీ మనకు కావాల్సినవి అన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మనం కావలసినవి అన్నీ పొందుకోవాలంటే మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఆ విషయాన్ని యేసు ప్రభువు చెప్పారు. దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేవునికి ప్రాముఖ్యత మనం ఇవ్వలేకపోతే దేవుని నుంచి మనం ఏమి పొందుకోలేం. ఆ విషయాన్ని గమనించండి. దేవునికి ప్రాముఖ్యతనివ్వండి. మనకు కావాల్సినవి అన్నీ ఆయన తప్పనిసరిగా నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. ఆ సత్యాన్ని గమనించండి. దేవునికే ప్రథమ స్థానం ఇచ్చిన వారి పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, వారి పట్ల ఎన్ని అవసరాలు తీర్చాడో, వారిని ఎంతగా హెచ్చించాడో అన్న విషయాలు ఈరోజు వాక్యంలో ధ్యానం చేయబోతున్నాం. కీర్తనలో 5వ అధ్యాయం 3వ వచనం దావీదు గురించి. ఉదయమునే నా కంఠ స్వరము నీకు వినపడును, ఉదయాన్నే నా ప్రార్థన నేను సిద్ధము చేసి కాసి ఉంచాను. ఈ కాసి ఉంచినట్టుగా ఉదయాన్నే పని అడావుడి మొదలు కాకముందే, ఆ రోజు బాధ్యతలు భారాలు నెత్తిన పడకముందే దేవునితో గడిపితే, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరిగా ఉన్నతమైన స్థితిలోకి తీసుకొస్తాడు కదా. కాబట్టి ఇది అలవాటు చేసుకోండి. ఎందుకంటే మిమ్మల్ని పొద్దున్నే లేపాలని ఉద్దేశం కాదు, కానీ మీరు ఆశీర్వాదాలు పొందుకోవాలని, మీరు కూడా తలగా ఉండాలని, మొదటి స్థానంలో మీరు కూడా నిలబడాలన్న ఉద్దేశంతోనే ఎక్కువ మాటలు నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని ప్రేరేపణ బట్టి ప్రార్థన చేయటానికి దావీదు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో మనం చూసాం. ఇంకొక మాట చెప్తాను. 57వ కీర్తన 8వ వచనం. అలా ప్రాణంతో చెప్తున్నాడు. ప్రాణంతో చెప్పటం దావీదుకు ఉన్నటువంటి మంచి లక్షణం కదా. ఉపకారాలు మర్చిపోవద్దని ప్రాణానికే చెబుతాడు, దేవుని స్తుతించమని ప్రాణానికి చెప్తాడు. అదేవిధంగా ఏకువనే లెగవమని ప్రాణంతో చెబుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఇంకో గమ్మత్తని విషయం, స్వరమండలాన్ని, సితారాను కూడా నేర్కోమంటున్నాడు. ఎందుకంటే దేవుని స్తుతించటానికి, దేవుణ్ణి గణపరచటానికి. ఆ విధంగా దావీదు దేవునికి మొదటి స్థానం ఇచ్చేవాడు, ప్రార్థన చేసేవాడు, ఉదయాన్నే ఏకువనే దేవుని స్తుతించేవాడు. ఇవి దావీదుకున్న మంచి లక్షణాలు. ఉదయాన్నే ఏకువ జాము అంటాం కదా. 108వ కీర్తన మొదటి 2 వచనాలు. ఏకునే లేచి
ప్రార్థన చేస్తాను, స్తుతిస్తాను, కృతజ్ఞతలు చెల్లిస్తాను. ఆ, ఇది దావీదు ఎంచుకున్న మార్గం. దీనివల్ల దావీదుకి ఎంత దేవుని కృప దొరికిందో మనకు తెలుసు. ఆ విషయాలు ఉమ్, తర్వాత మనం మాట్లాడుకుందాం. ఉదయాన్నే దేవునికి ప్రాముఖ్యతను ఇచ్చిన వ్యక్తుల గురించి ఒక ముగ్గురు గురించి చెప్తాను టయాన్ని అనుకూలతను బట్టి. రెండు, ఆయన మోషే గారు. ఆయన ప్రార్థన చేస్తాడు 90వ కీర్తనలో 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము. అప్పుడు ఎప్పుడు ఉదయాన్నే మనం ప్రార్థన చేసి దేవుని కృప పొందుకున్నప్పుడు మన దినాలన్నీ హాయిగా, ఉత్సాహంగా, నీరసంగా, బలహీనతగా, బాధలతో కాదు, ఉత్సాహంగా, సంతోషంగా గడిపేస్తాం. ఆ ధన్యత దేవుడిస్తాడు. ఎందుకంటే ఉదయాన్నే మనం దేవునితో గడుపుతున్నాం కదా, ఆయనతో మాట్లాడుతున్నాం. అందుకనే చాలామంది ఇప్పుడు దైవజనులు ఉదయ ప్రార్థనలు పెడతా ఉన్నారు, టీవీల్లో ఆన్లైన్లో కలవమని కోరుతా ఉన్నారు, మా ప్రార్థనలో అనమంటున్నారు. ఇలా జూమ్ మీటింగ్ పెడతా ఉన్నారు. స్టెఫెన్ ఫాల్ కూడా ప్రార్థనలు చేస్తారు. చాలామంది లైఫ్ చేంజింగ్ అని జీవితం మార్చబడే విధానాల్లో ఉదయాన్నే ప్రార్థన చేయటం ఒకటి అని నమ్మి చేస్తూ ఉన్నాడు స్టెఫెన్ పాల్ గారు. మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఉదయకాలం ప్రార్థన దేవుని కృప పొందుకుంటాం. మనం ఉదయాన్నే లెగవంగలే ఏది అన్ని చీపురు కట్టబట్టుకొని గొడవకు ముందే, ఇంట్లో పనులు మొదలు పెట్టక ముందే మొట్టమొదటిగా దేవుని పని చేయటం, ప్రార్థన చేసి స్తుతించటం ఎంతో మంచిది. దానివల్ల కృప పొందుతాము అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దానివల్ల తప్పనిసరిగా మనకు ఆ రోజంతా ఉత్సాహంగా, సంతోషంగా గడిపేస్తామని. కాబట్టి ఉదయాన్నే ప్రార్థన చేయటం మంచిది. 140 కీర్తనలో 8వ వచనం కూడా చదువుదాం. 143 అది ఉదయాన్నే దేవుడు కృపావార్తలు చెప్తాడు. కాబట్టి ఆ కృపావార్త పొందటానికి తన మనస్సును ఎత్తుకునేవాడు ఉదయాన్నే కాచి ఉంచటమే కాదు, వేచి ఉంచేవాడు, లేపి ఉంచేవాడు. ఉదయాన్ని ప్రాణాన్ని కూడా ఇది కూడా దావీదు కీర్తనే. ఆ విధంగా భక్తులైన వారు ఉదయాన్న దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకొకళ్ళు ఎవరంటే కోరహు కుమారులు. వాళ్ళ గురించి కూడా మనం చూస్తాం. 88వ కీర్తన 13వ వచనం. ఉదయాన్నే ప్రార్థనతో ఎదుర్కొనేవాడు, కలుసుకునేవాడు ప్రార్థనతో. ఎవరు? కోరహు కుమారులు. ఉదయాన్నే వాళ్ళు. ఈ ముగ్గురు జీవితాలు మనం చూద్దాం. ముగ్గురు ఎవరు? దావీదు వాళ్ళు, మోషే వాళ్ళు, కోరహు కుమారులు. వీళ్ళు దావీదు పట్ల దేవుడు చేసిన కార్యాలు, చూపిన శ్రద్ధ మనకు తెలుసు. అతనికి ఎంత కృపనిచ్చాడో, శాశ్వతమైన కృప, అధికమైన కృప దేవుడు ఇచ్చాడు. సౌలుకు కూడా దూరం చేసి దావీదుకి కృపనిచ్చాడు. ఎన్నటికీ తన కృపను దూరం చేయలేదు. ఎందుకంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. గొర్రెలు కాచుకునేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ఇశ్రాయేలుకి రాజును చేశాడు. ఎంత గొప్ప విషయమో! లేమి కలగకుండా చేశాడు. తలను నూనెతో అంటాడు, గిన్నె నిండి పొర్లేలా చేశాడు, అభిషేకించాడు. దావీదు నిండిపోయింది. తన బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమాలే కలిగినాయి కదా. దేని విషయంలో బాధపడలా, ఎలాంటి పరిస్థితుల్లో
ఎందుకంటే ఆయన ఆదరించాడు, ఆయన బలపరిచాడు. కారణం ఏమిటంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. కాబట్టి మనం దేవునికి ప్రథమ స్థానం ఇస్తే దేవుడు మన పట్ల కూడా, ఈ కూటమి ఏర్పాటు చేసుకున్న నాయసరా గారి పట్ల కూడా తన కృపను చూపి కృపాక్షేమాలు వారు వెంట వచ్చులాగున, ఆశీర్వాదాలు పంట వారి ఇంట పండులాగున, వారి గిన్నె నిండి పొర్లే విధంగా దేవుడు చేయునుగాక. దేవుడు చేస్తాడు. కారణం ఏమిటంటే మనం దేవునికి మా మొదటి ప్రార్థన అవకాశం ఇస్తున్నాం. లెగవంగానే ఊరు చుట్టూ తిరిగి రావటము, వాకింగులు జాగింగులు కాదు. వీటి వల్ల శరీర సంబంధంగా ఏమన్నా కొంచెం ఆరోగ్యం కలగొచ్చేమో కానీ పర సంబంధమైన దీవెనలు పొందలేం. కాబట్టి వాటికన్నా ఉన్నతమైనవి, శ్రేష్టమైనవి మనం ఉదయకాల సమయంలో దేవునికి ఇచ్చే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మోషే జీవితంలో కూడా మనం చూస్తాం. మోషే ఉదయం కాలములో ధ్యానం చేయటం వల్ల దేవుని కృప అతనికి తోడుగా ఉన్నట్లుగా, కాసి కాపాడినట్లుగా, దేవుని ప్రసన్నతను వారిపై ఉంచినట్లుగా 90వ కీర్తనలో మనం చూస్తాం కదా. 12 చదివారా? ఇందాక 13 చదివారా? అది కాదు, ఉదయకాల సమయంలో పైన టాపు ఉదయాన్నే ప్రభుతో తృప్తిపరచమన్నాడు. తర్వాత 17 అది దేవుని ప్రసన్నత. మా పేరు ఇదే, తాదీసేస్తే అదే ప్రసన్నత. బాప్తీసం తీసుకున్నప్పుడు పేరు మార్చుకోలేదు అయ్యగారు అని అడిగారు నన్ను. ఎందుకు? నా పేరు బైబిల్లో ఉందగా అన్న. బైబిల్లో నీ పేరు ఉందా అన్నాడు. ఉందండి అన్న. మాకు తెలియదా? చూపి అన్నాడు. ఇది చూపించాడు. అవునమ్మా, ప్రసన్నత అంటే సంతోషంగా ఆనందంగా ఉండటమే కదా. అంతేగాని అది ప్రసన్న వదనం త్యాయే సర్వజ్ఞోపశాంతి. ప్రసన్నత. ఉదయాన్నే ఎవరి విశ్వాసాలకు తగ్గట్టుగా వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఎందుకంటే నేను వినాయక చవితి రోజు పుట్టా, అందుకని ప్రసన్న వదనం అన్నట్టుగా ప్రసన్న కుమార్ అని పెట్టారు. అది దేవుని నమ్మకం ఉన్నప్పుడు ఆయన గురించి చెప్పా, దేవుని నమ్ముకున్నాక యేసయ్య గురించి చెబుతున్నా, అంతే తేడా. అది విషయం. ఇంకోలేరు ముగ్గురు. అమ్మాయి ప్రవల్లి. అయితే మొదట్లో అయితే ప్రసన్న అనేవాళ్ళు, నోళ్ళు తిరగని వాళ్ళు. తర్వాత నోరు తిరుగుతున్నాయి కాబట్టి అందరూ ప్రవల్లి అంటున్నారు. తీసేసామలే, కాలేదు. సరే, మంచిది. దేవుని కార్యాలు, అద్భుతాలను మోషేకు కనపరిచాడు కదా. ఆశ్చర్య కార్యాలు చేశాడు. మోషే చెప్పినట్టుగా దేవుడు చేశాడు. అద్భుతాలు చూశాడు. మోషే ద్వారాగా దేవుని కార్యాలను ప్రజానీకం చూడగలిగారు. ఆటంకాలు తొలగించబడ్డాయి కదా. నువ్వు మాతో పాటు రమ్మని అడగగలిగాడు మోషే. దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి, నువ్వు రాకపోతే మమ్మల్ని తీసుకెళ్ళొద్దు అన్నాడు. మమ్మల్ని తోడుకెళ్ళొద్దు, నువ్వు నీ సన్నిధి మాతో ఉంచితేనే తీసుకెళ్ళి. వాళ్ళు ఉన్నాడు కాబట్టి మేఘస్తంభంలోను, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో వారు కాపుదలుగా ఉంటూ 40 సంవత్సరాలు నడిపించాడు. వాళ్ళు పోషించాడు. లోటు లేకుండా, తక్కువ కాకుండా చేశాడు, కాపాడాడు. ఎందుకంటే మోషే గారు దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. తన ప్రజలను మోషేకు అప్పగించాడు. ఎవరా నిన్ను మా మీద అధికారిగా పెట్టారు, నిన్ను ఎవరు పెట్టారు, పెద్ద పెత్తనం చేస్తున్నావు నువ్వా అని అన్నారు కదా. లోకా గారు ఏం రాస్తాడు? అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో చూడండి.
వచనం చెప్పనా? నాకు ఏమ్మా వచనం చెప్పమ్మా వాళ్ళకి. 35వ వచనం. నిన్ను అధికారిగాను తీర్పరిగాను ఎవరా అని నేర్పించింది మాకు చెప్పొచ్చు. ఐగుప్తులోని ఇసుకలు చంపి ఇసుకలో పెట్టినట్టుగా మాకు చెప్పొచ్చు నువ్వు అని వాళ్ళందరూ అన్నారు. తన వాళ్ళే అన్నారు. వాళ్ళు నిరాకరించారు. ఆ నిరాకరించిన మోషేని అధికారిగా నియమించాడు. అందరూ తిరస్కరించిన వాడిని, కాదన్న వాడిని, నోటి మంజ్యం గల వాడిని తీసుకొచ్చి అధికారిని చేశాడు దేవుడు. తలగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకుడిని చేశాడు. ఎందుకంటే దేవునికి ప్రథమ స్థానం ఇచ్చాడు. కాబట్టి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. సాధ్యం అంతవరకు ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేయండి అమ్మా. ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. 16వ వచనం చదవండి 90వ కీర్తనలో. నీ సేవకునికి కార్యాలు కనపరచయ్యా, ప్రభావాన్ని చూపయ్యా అని మోషే ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. 90వ కీర్తన ప్రార్థన కీర్తన. కాబట్టి మోషేలాగా మనం చూస్తాం. మనం కూడా ప్రథమ స్థానం ఇస్తే దేవుడు మోషే పట్ల దేవుడు చేసినట్టుగా మన పట్ల చేస్తాడు. మనకి తోడై ఉంటాడు. అధికారులుగా చేస్తాడు. శ్రేష్టమైన పాలు తేలిన దేశానికి వారు నడిపించటానికి ఒక గొప్ప అధికారిగా చేస్తాడు. మహిమలోకి తీసుకుంటాడు. యేసు ప్రభువు నిర్గము గురించి మాట్లాడటానికి మోషే దిగి వచ్చాడు రూపాంతరపు కొండ మీదకి. ఎంత గొప్ప కార్యము! మోషేకు తలగా ఉంచాడు. ఎవరికి లేని ధన్యత మోషే కలిగి ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. మోషేకు కలిగినటువంటి ఆత్మపాలులో 70 మందికి ఆత్మపాలును పంచిపెట్టాడు దేవుడు. సామాన్యమైన విషయాలు కాదు ఇవన్నీ కూడా. కాబట్టి దేవునికి ప్రథమ స్థానం మనం ఇస్తే దేవుడు మనకి అంత ప్రాముఖ్యతనిస్తాడన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మూడవది, కొరవ కుమారులు దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు ఎంతగానో తృష్ణ దప్పిక కలిగినటువంటి వారు కొరవ కుమారులు. 42వ కీర్తన దావీదు కీర్తన అంటారు చాలామంది. కాదు, కొరవ కుమారులు రచించింది. ఏమా, కొరవ కుమారులు ఇద్దరే ఎక్కువ కనబడ్డారు. పేరు రాశారు కానీ ఉన్నాయి. దినవృత్తాంతముల గ్రంథంలో ఉన్నాయి. ఒకసారి చెప్పాను కొరవ కుమారుల చరిత్ర కూడా. వాళ్ళు ఏం చేశారు, ఎందుకు మరి కొరకు వాళ్ళ కుటుంబము కలిగిన సాంపద్యము అంతా కూడా బతికుండంగానే పాతాళానికి వెళ్ళిపోతే వీళ్ళు ఏ విధంగా తప్పించబడ్డారు, కాపాడబడ్డారు సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ఇవన్నీ విషయాలు ఉంటే వాళ్ళు మరణించలేదు, వారు బ్రతికారు. ఎందుకంటే ఆ ఇంటికాడ గొడవలు ఉన్నా కూడా వాళ్ళు మాత్రం మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కనపడాలి అన్న యాంగ్జైటీ ఉండేది కదా. అది మనమైతే ఫంక్షన్లకు ఎప్పుడు వెళ్ళాలి అని మనం అన్ని సిద్ధపడవుతూ ఉంటాం. కానీ మందిరానికి ఎప్పుడు వెళ్ళాలి? మందిరంలో 42వ అధ్యాయం చదవరా. దేవుని కొరకు ఆశపడ్డారు వాళ్ళు. తృష్ణ కొన్నారు. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు కనపడాలి. ఎప్పుడు వెళ్ళా పర్లేదు కదా. కాదు, బెతస్దా కోనేటి దగ్గర ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే మొదటిగా ఎవరైతే వెళ్ళి దేవదూత కదిలిచ్చినప్పుడు నీళ్ళను రఫాయేలు దూత పేరు ఇక్కడ రాయబడలేదు కానీ స్వస్థపరిచే దూత రఫాయేలు వచ్చి నీళ్లు కదిలిచ్చినప్పుడు ఎవరైతే మొదటి దిగుతారో వాళ్ళకే స్వస్థత. కదమ వాళ్ళకి లేదు, కుప్పలు తెప్పలబడి ఉన్నారు అక్కడ కదా. మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు ఎంత ఆశ్రయించబడతారో
దేవునికి మొదటిగా రావటం కదా, మొదటి నుంచి ప్రార్థన చేసుకోవటం. వాళ్ళకి పని పాట ఏమన్నా 5ంటికే వస్తారు, మనకి పనులన్నీ ఉంది. మరి లెగవాలి, పనులు చేసుకోవాలి, స్నానం చేయాలి, మరి ఉంది. వాకింగ్ మొదలు పెట్టే టయానికి వెళ్దాం. ఏమైంది? మనమే పోగొట్టుకుంటున్నాం. దేవుని ఆరాధన అంటే మొదటి మా ప్రార్థన నుంచి చివరి బ్లెస్సింగ్ దాకా దేవునిది గడపాల్సిందే. ఆయన సమయం అది, ఆయనకి ఇవ్వాల్సిన సమయం 2 గంటల 40 నిమిషాలు కదా, సమయంలో దశంభాగం కదా, 24 గంటలు కదా, రోజుకి 24 గంటలు దేవుడు ఇస్తున్నాడు. మన వారములోనైనా ప్రభు దినములోనైనా సరే 2 గంటల 40 నిమిషాలు గడపగలుగుతున్నావా? గడపాలి. ఆశ 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణము చూడాలని. అప్పుడు తలుపులు తెరవరేమో కదా, ఆవరణైనా చూడాలి. జీవం కలిగిన దేవుని దర్శించటానికి ఆ శరీరము ఆత్మ 2 కేకలేస్తున్నాయి. యేసుప్రభు వారు చెబుతాడు, శరీరము బలహీనత, ఆత్మ సిద్ధమే కానీ ఆత్మ వెళ్దాం ఉంటుంది. కాళ్ళు నొప్పులు అయితే ఆడికి వెళ్తాను అంటది శరీరం కదా. ఏమా కాదు, యేసుప్రభు అంట ఏమ్మా. అది లాస్ట్లో యేసుప్రభు వారు శోధనలు ఎదుర్కొంటున్నారు కదా, ఒలివ కొండలకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు, అరే మెలకుగుండి ప్రార్థన చేయండి బాబు అని చెబితే బురకలు పెట్టి నిద్రపోతున్నారు. ఒకటోసారి వచ్చి, రెండోసారి వచ్చి చూసి ఇక గడి అని మేలుకోలేరా అన్న సందర్భంలో యేసుప్రభు అన్నారు ఈ మాట. చూస్తానంటే 26వ అధ్యాయం మత్తయి సువార్తలో 41, 42 వచనాల్లో ఉంటుంది. మత్తయి సువార్త ఇంకొంచెం కిందకి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. అది ఆత్మ వెళ్దాం అన్నది, శరీరం ఏమో కొనుకో అన్నది. రెండింటికి పోరాటం అని పౌలు గారు అన్నాడు. శరీరానికి ఆత్మకు పోరాటం అని జయించాలి మరి మనం. అది సంగతి, విషయం అది. కాబట్టే వాళ్ళు మరణం చూడకుండా, వాళ్ళ నాన్న అయితే వాళ్ళ సాంపద్యం అంతా కూడా బతికుండగానే పాతాళానికి దిగిపోయారు. పాతాళం నుంచి కాపాడబడ్డారు కోరహ కుమారులు కదా. దేవుని సన్నిధి ఉండబట్టి, గడపబట్టి వారు కాపాడబడ్డారు. దేవుడు వారిని బహుగా వాడుకున్నాడు. వాళ్ళు 12 కీర్తనలు రాశారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 150 కీర్తనల్లో 12 కోరహ కుమారులు రాశారు, 12 ఆశాపు గారు రాశాడు. రేపు చెప్తాను ఆశాపు గురించి, వీలైతే ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా. ఆశాపులు ఉన్నారు. గాయకుడు ఉన్నాడు, గాయకుడి మీద నియమించాడు, దావీదు అధిపతిగా చేశాడు. తాళాలు వాయించేవాడు ఆసాపు దేవుని మందిరంలో. రేపు ఉదయం చెప్తానైతే దేవుని స్తుతించటం వల్ల కలిగే కార్యాలు రేపు ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. 11ంటికి ఉంటుంది కూటం, అందరూ రండి. అది విషయం. సరే, లేవీలు దేవునికి ప్రాముఖ్యతనివ్వబట్టి దేవుడు లేవీయుల్ని తన సొత్తుగా, తన ప్రజగా, తనకి ఆహారం పెట్టేవారుగా దేవుడు ఏర్పరచుకున్నాడు, దీవించేవారుగా నిలబెట్టాడు లేవీయుల్ని కదా. ముందు పుట్టినటువంటి
రూబేనికి తర్వాత పుట్టినటువంటి షిమ్యోనికి లేదు ఆ ధన్యత. మూడో వాడైన లేవీకి ఆ ధన్యత వచ్చింది. లేవీలకి తన ప్రజలుగా తన సొత్తుగా దేవుడు చేసుకున్నాడు. నాలుగో వాడు యూదా. కాబట్టి పౌలు గారు కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి పరిచర్య చేశాడు, ప్రయాసపడ్డాడు దేవుని పనిలో. అందుకని నీతి కిరీటం పొందుకునే ధన్యత ఉంది అని ఆయన చెప్పాడు. అపోస్తుల్లో ఒకడిగా ఎంచబడ్డాడు అన్న విషయాన్ని మనం చూస్తాం. ఎలీషా గారు దైవజనుడు అయినటువంటి ఏలియాకు ఉపచారం చేసి రెండింతల ఆత్మ పొందుకొని అద్భుతాలు చేసినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి ప్రాధాన్యతనిస్తూ ఉంటే దేవుడు మనకి ప్రాధాన్యతనిస్తాడు. మనం దేవుని పట్ల శ్రద్ధ చూపిస్తే దేవుడు మన పట్ల శ్రద్ధ చూపిస్తాడు. దేవుని ప్రథమ స్థానంలో నిలిపితే నిన్ను ప్రథమ స్థానంలో నిలుపుతాడు. ఆ సత్యాన్ని మీరు గుర్తెరగండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టక పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి పర సంబంధమైనవి కోల్పోకుండా జాగ్రత్త పడమని ఆత్మీయ తండ్రిగా నా బిడ్డలకి నేను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు ఆశ్రయించి దీవించి మనందరికీ దేవునికి ప్రథమ స్థానం ఇచ్చే మనస్సును దేవుడు దయచేయను గాక. గతం గతహ అన్నట్టుగా ఇక నుంచి అయినా సరే మనం దేవుడు ఈరోజు మనతో మాట్లాడాడు కాబట్టి ఇక నుంచి అయినా ఉదయాన్నే దేవునికి సమయం ఇద్దాం, ప్రథమ స్థానం ఇద్దాం. దేవుడు మనలో కూడా ఆ స్థానంలో నిలుపునుగాక, తలగా ఉంచునుగాక. కూటమి ఏర్పాటు చేసుకున్నటువంటి నాశరా కుటుంబాన్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.